నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వృద్ధులు సైతం వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్ బూతుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల దృష్ట్యా 144 సెషన్ను అమలు చేస్తున్నారు. ఉదయలక్ష్మి కంటమనేని గారు. ఓకే మేడం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ముందు చేపట్టే మాక్ పోలింగ్ ను పోలింగ్ అధికారులు నిర్వహించారు. వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరిగింది. సంతకాలు పెడతారా? మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో టీడీపీ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ స్కూల్లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోనీయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈసీ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరడం శుభపరిణామమని చంద్రబాబు అన్నారు. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకటే కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. జనైన్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో పోలింగ్ బూత్ నెంబర్ 221లో పెమ్మసాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొల్లిపర మండలం తూములూరులోని పోలింగ్ కేంద్రాన్ని పెమ్మసాని పరిశీలించారు. తెనాలి మండలం మా సొంత గ్రామం బుర్రిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల విజన్ 2047 స్వర్ణయుగం వైపు అడుగులు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం సంతోషకరమన్నారు. అత్యున్నత మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు.
మనం 2047 అనే ఒక స్వర్ణ యుగానికి ఈరోజు అడుగులు వేయబోతున్నారు ప్రజలందరూ కూడా. 1947 పరిస్థితుల్లో నుంచి 2047లోకి ప్రతి ఒక్కరూ అడుగు పెడుతూ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రజా తిరుగుబాటులాగా బారు తేరి ఉన్నారు ఓట్లు వేయడానికి. ఇది చాలా శుభ సంకల్పం. ఎక్కడెక్కడి నుంచో కూడా అదర్ స్టేట్స్ నుంచి ఫారెన్ నుంచి కూడా బయలుదేరి ఈరోజు ఓటు వినియోగించుకోవడానికి వెల్లువెత్తున రావడం జరిగింది. ప్రతి ఒక్కరం చాలా అద్భుతంగా పర్యవేక్షిస్తూ దొంగ ఓట్లు పడకుండా కూడా చూసుకుంటూ ఉన్నాము. అయితే ఎక్కడ అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగినా కూడా దాన్ని ఊరుకోబోము అని కూడా నేను చెప్తూ ఉన్నాను. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. కాలినడకతో పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ప్రవర్తన ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ కేంద్రంకు వచ్చిన ఆయన్ను ఓ ఓటర్ క్యూ లైన్లో రావాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై చేయి చేసుకున్నారు. వెంటనే ఓటర్ కూడా శివకుమార్ పై దాడి చేశారు. ఈ ఘటనతో శివకుమార్ అనుచరులు ఓటర్పై మూకదాడికి పాల్పడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు సంయమనంతో ఉండాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. అక్కడ ఓటర్ నుండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకుని తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలని ఏదైనా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఓటర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటి కవ్వింపు చర్యలకి మీరు కూడా ఆవేశం తెచ్చుకోకుండా, ఎందుకంటే ఆవేశం తెచ్చుకొని మీరు కూడా వైలెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే మా లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసులతో మాట్లాడి ఓటింగ్ పర్సంటేజ్ 80-85% వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. ఎవరన్నా రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్లి తీసుకొచ్చే మార్గం చేయాలి. గుజ్జనగూడ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద వివాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నేతలు ఉన్నారని తెలుగుదేశం శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే వైసీపీ నేతలను బయటకు పంపించాలని టీడీపీ నేతలు రావిపాటి సాయి, సిరుపురపు శ్రీధర్ పోలీసులను కోరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. గొడవ మేము ఉన్న కాడ గొడవ జరగదు.
ఓటుతో వైసీపీని అధికారం నుంచి దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బొంగరాలపేడిలోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్లు వేసేందుకు ప్రజలు భారీగా తరలిరావడం కూటమి విజయానికి సంకేతమని చెప్పారు. వీళ్ళ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, అరెస్టులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆఖరికి అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళు వేధించి జైలుకు పంపించి వీళ్ళు పొందిన సునకానందం అంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని దానికి తగ్గ రీతిలో ఇలా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా క్రూషియల్ డే. ఈరోజు చాలా ఆలోచన చేయాలి. అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం ఖచ్చితంగా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం స్తంభాల గరువు 37వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని వినియోగించుకున్నారు. ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచే తనను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ కల్లా జయదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టాభిపురంలోని 44వ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. చిట్టిబాబు, రావిపాటి సాయికృష్ణ ఇతర నాయకులు జయదేవ్తో ఉన్నారు. మంగళగిరిలోని 197వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు అభివాదం చేస్తూ పోలింగ్ తీరును ఆయన పరిశీలించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్తంభాల గరువు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో లక్ష్మణరావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ప్రజలు వ్యవహరించాలని కోరారు. దేశవ్యాప్తంగా 18వ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ప్రజలు పెద్ద ఎత్తున ఈ పోలింగ్లో పాల్గొనడానికి వచ్చారు. ఏ పార్టీ గెలిచారనేది ప్రధానమైన అంశం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం, ఆ లక్ష్యాల దిశగా ఈ ఓటింగ్ జరగాలని నేను కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్న ప్రజలకి హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తాను. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలుచోట్ల పోలింగ్ తీరును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంను కాపాడాలన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం జేకేసీ కాలేజ్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లు ఉదయాన్నే ఓటు వేసేందుకు బారులు తీరడాన్ని ఆయన స్వాగతించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో శుభపరిణామమన్నారు. రెండు 2024 ఎలక్షన్స్లో కొత్త ఒరవడి ఏంటంటే మరి తెల్లవారుజామున 6 గంటల నుంచే బారులు తీరి మరి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా బ్రహ్మాండమైన మరి పోలింగ్ జరుగుతుంది. మీ ఓటుని
మరి సరైన పార్టీని ఎన్నుకోవటానికి మీరందరూ కూడా ముందుకొచ్చి మన ఓటుని సద్వినియోగపరుచుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సరే ఓటు వేయటానికి రావటానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా మీ ఓటును సద్వినియోగపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. పల్నాడులో సార్వత్రిక ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేటలో వైసీపీ టీడీపీ శ్రేణులు పోలింగ్ ఏజెంట్ విషయంలో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురిని చెదరగొట్టారు. పోలీసుల దగ్గర నుండి కూడా ఏం మాట్లాడాలా? పోలీసుల దగ్గర నుండి కూడా ఏం మాట్లాడాలా? పోలీసుల దగ్గర పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి పోలింగ్ కేంద్రంలో ధూళిపాల నరేంద్ర తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి రావడం టీడీపీ విజయానికి సంకేతమన్నారు. భారీ మెజార్టీతో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఓటు హక్కును వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు వినియోగించుకున్నారు. 75 తాళ్లూరులోని 193వ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.